2023-24 సంబంధించి ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అంటే భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్నారు కదా. సో ఇతర దేశాల్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అక్కడి నుంచి క్షేమంగా ఇండియాకి తీసుకురావడానికి వివిధ ఆపరేషన్స్ చేయడం జరిగింది. సో ఇవి డెఫినెట్గా ఫిలిమ్స్లో క్వశ్చన్ జనరల్గా అడుగుతున్నాడు. సో ఈ వీడియో చూసే ముందు వరల్డ్ మ్యాప్ కానీ అట్లాస్ కానీ ముందర పెట్టుకొని చూడండి. ఎందుకంటే ఇవి వివిధ దేశాల గురించి మనం మెన్షన్ చేస్తాం కాబట్టి అవి ఎక్కడున్నాయని చూస్తూ మనం చదివితే చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకోవచ్చు. సో ఆపరేషన్ ఇంద్రావతి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఆపరేషన్ ఇంద్రావతి. ఇది హైతీలోని భారతీయులను వెనక్కి తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్. హైతీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటంటే అసలు బాగాలేవు. అంటే అక్కడ కొన్ని వర్గాల ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం జరిగింది. హైతీ ప్రెసిడెంట్ కూడా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. ప్రెసిడెంట్ వచ్చేసి హెన్రీ. సో అక్కడ పరిస్థితులు బాగాలేవు. ఆపరేషన్ ఇంద్రావతి ద్వారా భారతదేశం హైతీలో ఉన్నటువంటి భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. సో ఆపరేషన్ అజయ్ ఇది ఇజ్రాయెల్లో నివసిస్తున్నటువంటి భారతీయుల్ని క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి చేసిన ఆపరేషన్. మనకు తెలిసిందే పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది కదా. అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ అనే వర్గం ఇజ్రాయెల్పై దాడులు ఫస్ట్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇజ్రాయెల్ కూడా హమాస్ అనే వర్గం మీద అంటే పాలస్తీనాలో దాడులు చేస్తున్నది. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి అశాంతి నెలకొనడం వల్ల ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులు వెనక్కి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ అనే కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ గంగా. సో ఆపరేషన్ గంగా అంటే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం వల్ల ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావడానికి చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ గంగా. సో అలాగే ఆపరేషన్ ఇంద్రావతి దేవిశక్తి అనేది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సేమ్ ఇక్కడ కూడా తాలిబాన్లు అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వాళ్ళే మొత్తం డామినేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ పరిస్థితులు అసలు బాగాలేవు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో నివసిస్తున్న భారతీయులను వెనక్కి తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ దేవిశక్తి. ఓకే. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి. ఇది సూడాన్లో ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని వెనక్కి తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ కావేరి. సో ఆపరేషన్ కావేరి అంటే సూడాన్లో ఉన్నటువంటి భారతీయులను వెనక్కి తీసుకురావడం. నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్. సో లాస్ట్ వన్ దోస్త్ అంటే టర్కీ మరియు సిరియా. అంటే ఈ మధ్య టర్కీ మరియు సిరియాలో ఒక అతిపెద్ద భూకంపం సంభవించింది. దానివల్ల అక్కడ అంటే జన ప్రాణ నష్టం జరిగింది. దీనివల్ల అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ సప్లై కానీ ఏదన్నా వస్తువులు కానీ లేదంటే ఆర్థికంగా సహాయం చేయడానికి మన దళాల నుంచి పంపించడానికి చేసినటువంటి ఆపరేషన్ దోస్త్ అంటే ఒక ఇద్దరి మధ్య స్నేహమే కదా. సో టర్కీ మరియు సిరియా అనే 2 పేర్లు ఈ దేశాల పేర్లు గుర్తుంచుకోండి. సో ఈ దేశాలకు చేసిన సహాయమే ఆపరేషన్ దోస్త్. ఓకే, థ్యాంక్ యూ.